వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. నారాయణ ఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఈ రోజు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నారాయణ ఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ళ సంజీవరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, DCC ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు. ఈరోజు దివంగత భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారి 38వ వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి అందరి కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా నాకు నమస్కారం. భారతదేశ చరిత్రలో చాలా మార్పులు తీసుకొచ్చిన ప్రధానమంత్రి అంటే మన రాజీవ్ గాంధీ గారు అని చెప్పుకో తప్పదు. ఎందుకంటే టెక్నాలజీ చాలా మనం చూస్తూ ఉన్నారు. మీరు అందరూ సెల్ ఫోన్లు కూడా తీసుకురావడం, ఈ కమ్యూనికేషన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసిన ఘనత మన భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారికి. తర్వాత ముఖ్యంగా గ్రామాలు, మన మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే గ్రామాలే అభివృద్ధికి పట్టుకోమని, గ్రామాల అభివృద్ధి అయితే కోసం అభివృద్ధి. కానీ దానికి సర్పంచ్లకు జవహర్ రోజ్గార్ యోజన తీసుకొని వచ్చి నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏవైతే సర్పంచ్ల అకౌంట్లో చేసిండ్రో అది తీసుకొచ్చిన ఘనత కూడా మన రాజీవ్ గాంధీ గారిది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అది కాకుండా మళ్ళీ ఈ 18 సంవత్సరాలు భారతదేశంలో యువకులు ముఖ్య పాత్ర పోషించాలి అని చెప్పేసి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా మన రాజీవ్ గాంధీ గారిది అని చెప్పేసి చెప్పగలుగుతారు. ఆ రోజు ఈయన మీద ఏదో అబండాలు వేసిండ్రు, మనకు బోఫర్స్ గన్స్ అవి ఇవి అని చెప్పేసి, ముడుపులు ముట్టినాయి బోఫర్స్ గన్లు అని. కానీ మీరు అందరూ చూసిండ్రు, మన కార్గిల్ యుద్ధంలో ఆ బోఫర్స్ గన్సే పనిచేసి మన భారతదేశానికి విజయాన్ని చేకూర్చిన ఘనత రాజీవ్ గాంధీ. టెక్నాలజికల్గా అన్నీ ఇది ఇస్రో ద్వారా స్పేస్ శాటిలైట్స్ అని పంపించిన ఘనత అప్పుడు ఇందిరాగాంధీ నుండి కూడా చేస్తే చాలా మార్పులు మన రాజీవ్ గాంధీ గారు కూడా తీసుకురావడం జరిగింది. క్రమాలను ఇంకా ముందుకు తీసుకొని పోయి ప్రజలకు అందరికి తీసుకొని పోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన పనులన్నింటినీ మన ఈరోజు కొంతమంది మతతత్వ పార్టీలు వచ్చి కేవలం మతాల మీద ఓట్లు అడుక్కుంటా ఉన్నారు. కానీ నిజంగా కూడా మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే మన రాజీవ్ గాంధీ గారు వారు గ్రామాలు తిరుగుతూ మొత్తం ఉత్తర భారత్, దక్షిణ భారతదేశం అన్ని తిరుగుతూ ఆ ప్రజలను చైతన్యపరిచే విధంగా, ప్రజా సమస్యలను తెలుసుకునే విధంగా వారందరూ పోతే ఆ రోజు బాంబుకి బలి కావడం జరిగింది. ఇది త్యాగాల కుటుంబం. ఇందిరాగాంధీ గారు కానీ అంతకుముందు మోతీలాల్ తన సంపదను మొత్తం దేశ స్వాతంత్రానికి ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ గారు చాలా మతపరంగా వీళ్ళు మార్చాలి, మీ సెక్యూరిటీ గార్డ్స్ని మార్చాలని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తే కూడా లేదు, అందరు సమానం, అన్ని మతాలు మనకు సమానం అని చెప్పేసి అప్పటి సెక్యూరిటీ గార్డ్స్ తూటాలకు బలైన చరిత్ర ఇందిరాగాంధీ గారికి ఉంది. కానీ ఆమె మార్చలేదు, ఎందుకంటే ఈ కుల మతాలకు అతీతంగా అందరూ ఉండాలి, అందరు సమానమే అని చెప్పారు. తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి మొత్తం పోతే ఆయనను కూడా ఈ బలిగొనడం జరిగింది. మరి ఇన్ని త్యాగాలు చేసిన కుటుంబానికి, ఈ చరిత్ర ఉన్న కుటుంబం, ఈరోజు ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఏ కుటుంబానికి ఉంది, ఏ కుటుంబం త్యాగం చేసింది దేశం గురించి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మళ్ళీ ఇంకేమనంటే అన్ని వక్రీకరించి, చరిత్రను వక్రీకరించి కాంగ్రెస్ నాయకులపైన, కాంగ్రెస్ ప్రభుత్వాలపైన బురదల్లే కార్యక్రమం చేపడతా ఉన్నాయి ఈ మతతత్వ పార్టీలు. ఖబర్దార్ ఇప్పుడు, ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ న్యాయాలు చేసిన త్యాగాలు అని చెప్పేసి. మీరు కేవలం ఓట రాజకీయమే చేస్తూ ఉన్నారు తప్ప మీ దేశం గురించి ఎవ్వరు కూడా మీరు పట్టించుకునే దాఖలాలు లేవు. కేవలం అప్పటి పూర్తి ఏదో దేశభక్తి ఉన్నట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు తప్ప మీరు చేసింది ఏమీ లేదని కూడా చెప్తూ మనమందరం కూడా కలిసికట్టుగా అన్ని కుల మతాలన్నీ సమానం అని చెప్పేసి ఈ అఖండ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మనమందరం వారి అడుగుజాడలు నడవాలని చెప్తూ